విచిత్రంగా ఉంది ఆయన ప్రసంగం అంతా కూడా. వాళ్ళకి ఏమి అర్థం కావట్లా. కానీ ఆయన ఏం అడగట్లే మళ్ళీ. ఆయన మాటలు వింటున్నారు కానీ తిరిగి మళ్ళీ ఆయన ఏమి అడగట్లేదు. ఆయనే తిరిగి చెప్తున్నాడు ఆయన. నేను వెళ్ళిపోతాను చెప్తున్నా, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు నన్ను అడుగుతున్నారా? ఈయనే చెప్తున్నా ఎక్కడికి వెళ్తున్నాడు. కొంచెం కాలం తర్వాత నేను మళ్ళీ వస్తాను అని చెప్పేశాడు ఈయనే. ఆయన టోటల్ గా ఆ రోజు ఆ ప్రసంగము ఆ శిష్యులకి ఎవరికి కూడా అర్థం కావట్లా. కానీ ఆ ప్రసంగము 2000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీదకి వచ్చిన నీ కోసమే ఆ ప్రసంగం. హల్లెలూయా. వాళ్ళు సహింపలేరు కానీ నీవు సహింపగలవు. వాళ్ళు అభ్యంతర పడవచ్చు కానీ నువ్వు అభ్యంతర పడలేవు. అవునా? ఓ సర్వ సత్యంలో నడిపించడానికి ఆత్మ వచ్చింది. నీతిని గురించి తీర్పుని గురించి ప్రకటించడానికి ఆయన పంపడ్డాడు. ఆయన ఏం చేస్తుంటే ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వు నమ్ముకున్నావు, సత్యంలోకి వచ్చావు. క్రీస్తు బేడం అంటే రెండవ రాకడ, యేసుక్రీస్తు మరలా ఎలా వచ్చాడు అనే నువ్వు ఒక సత్యాన్ని అంగీకరించడం ద్వారా సత్యంలో వచ్చి నువ్వేమవుతున్నావు? సర్వ సత్యంలోకి వెళ్తావు.